సరే, ఒక్కసారి ఊహించుకోండి, మనం 2026లో ఉన్నాం. టెక్నాలజీ ఏమో ఆకాశాన్ని దాటి దూసుకెళ్తోంది, మానవ మేధస్సు అద్భుతాలు చేసేస్తోంది. కానీ మన మనశ్శాంతి సంగతేంటి? అది మాత్రం ఎక్కడో అగాధంలో పడిపోయినట్టనిపించడం లేదా? సో ఈరోజు మన విశ్లేషణలో ఈ హైపర్ మోడర్న్ ప్రపంచంలో బ్రతకడానికి స్వామి వివేకానందుని బోధనలు ఒక డిజిటల్ సర్వైవల్ కిట్ లా ఎలా పనిచేస్తాయో చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అవును, మన చుట్టూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గరిథమ్స్, ఇదే మన ప్రపంచం. ఏ సమాచారం కావాలన్నా జస్ట్ ఒక్క క్లిక్ అంతే మన వేళ్ల ముందుంటుంది. కాని మన మనసు పరిస్థితేంటి? అదైతే నిరంతరం చెదిలిపోతూనే ఉంది. ప్రతి క్షణం ఫోన్ నుంచి టింగ్ అని ఒక కొత్త నోటిఫికేషన్, ఇంకో కొత్త డిస్ట్రాక్షన్. అంతే సంగతులు. ఇక్కడే అసలు విషయముంది. అసలు వైరుధ్యం ఏంటంటే, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా మనస్సు పరధ్యానంలో పడటం, ఆందోళన ఇలాంటి మనిషికి సంబంధించిన ప్రాథమిక సమస్యలు తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యాయి. ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతుంటే మనం మన అంతరంగంలో వెనక్కి వెళ్తున్నామా అనే ప్రశ్న వస్తుంది గదా. అందుకే ఈరోజు మనం అడగబోయే కీలకమైన ప్రశ్న ఇదే: ఈ డిజిటల్ ఓవర్లోడ్లో మనం నిజంగా బలంగా మారుతున్నామా? ఈ అంతులేని సమాచారం మనకు శక్తినిస్తుందా, లేకపోతే మన శక్తిని పీల్చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుతో వెళ్తే మనకు ఒక ఊహించని పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ భవిష్యత్ సమస్యలకు పరిష్కారం ఏ పెద్ద టెక్నాలజీ ల్యాబ్ నుంచో రావడం లేదు. ఆశ్చర్యంగా ఇది 19వ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ సన్యాసి నుండి వస్తుంది. అవును, వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ ఆ పరిష్కారమేంటో చూద్దాం రండి. ఆయనే స్వామి వివేకానంద. ఒక్కసారి చూడండి, ఆయన ముఖంలోని ఆ ప్రశాంతతకి మన ప్రస్తుత డిజిటల్ గందరగోళానికి ఎంత తేడా ఉందో. ఆయన ఎప్పుడో అందించిన ఆ జ్ఞానం అది కాలంతో సంబంధం లేకుండా మన నేటి ఆధునిక సమస్యలకు కూడా సమాధానం కాగలదు. అందుకే వివేకానందుని బోధనలని మనం ఒక రకంగా మనసు కోసం ఒక సర్వైవల్ కిట్ అని అనుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్ల నుండి బయటపడటానికి ఒక కిట్ లాంటిదనమాట. ఇది మనల్ని కేవలం కాపాడటమే కాదు, మనల్ని మరింత శక్తివంతులుగా మార్చడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇది చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1893లో సమస్యేంటి? వలస పాలన. మరి 2026లో డిజిటల్ బానిసత్వం, అంటే అల్గారిథమ్స్ మనల్ని కంట్రోల్ చేయడం. అప్పుడు విద్య లేదు, సమాచారం దొరికేది కాదు. ఇప్పుడు సమాచారం మరీ ఎక్కువైపోయింది, ఏది అవసరమో ఏది కాదో తెలియని పరిస్థితి. అప్పుడు శారీరక బలహీనతుంటే ఇప్పుడు మానసిక అలసట, యాంగ్జైటీ. చూశారా, సమస్యల రూపం మారింది, కాని మూలం ఒక్కతే. వివేకానందుడు చెప్పిన పరిష్కారాలు స్వేచ్ఛ, ఏకాగ్రత, అంతర్గత బలం. ఇవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అవసరమే. సరే, ఇక ఈ సర్వైవల్ కిట్ని ఓపెన్ చేద్దాం. అందులోంచి మొదటి సాధనాన్ని బయటకు తీద్దాం. ఇదేంటంటే, మన డిజిటల్ యుగంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకి విరుగుడు. సమస్య ఏంటంటే డిజిటల్ పరధ్యానం. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అనుకుంటే, ఈ సోషల్ మీడియా, ఈ షార్ట్స్, ఈ రీల్స్ ఇవన్నీ వైరస్లా నిరంతరం దానిపై దాడి చేస్తూనే ఉంటాయి. ఫలితంగా ఏమవుతోంది? ఒక రకమైన బ్రెయిన్ ఫాగ్. అంత మబ్బుగా ఉన్నట్టుంటుంది. మనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది, కాని నిజానికి దేనిపైనా పూర్తి పట్టు ఉండదు. ఏకాగ్రత అనేది మాయమైపోతుంది. మరి ఈ డిజిటల్ వైరస్కి విరుగుడేంటి? వివేకానందుడేమన్నారంటే, ఒక ఆలోచనను తీసుకోండి, ఆ ఆలోచననే మీ జీవితంగా చేసుకోండి, విజయానికి ఇదే మార్గం. నిజం చెప్పాలంటే 2026లో ఇంతకంటే పవర్ఫుల్ ప్రొడక్టివిటీ హ్యాక్ ఇంకోటి ఉండదేమో. ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక లక్ష్యం. అవును, మనస్సుని ఏకాగ్రతతో నింపడం అంటే బయట ఎన్ని గొడవలున్నా వాటిని పక్కన పెట్టి ఒకే విషయంపై లోతుగా దృష్టి పెట్టగలగడం. ఈ ఏఐ యుగంలో ఇన్ఫర్మేషన్ అనంతంగా ఉన్న ఈ రోజుల్లో మన ఏకాగ్రతే మన అతిపెద్ద ఆస్తి. అదే విజయానికి అసలైన కీలకం. ప్రతిరోజూ కాసేపు ఆ ఫోన్ని పక్కన పెట్టి ఒకే పనిమీద మనసు పెట్టగలిగితే చాలు, అదే మనల్ని అందరికంటే ముందు నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏకాగ్రతే మన ఆయుధం. సరే, మనసుని అదుపులో పెట్టడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కిట్లోని రెండో సాధనం వైపు వెళదాం. ఇది మన లోపల, అంటే మన భావోద్వేగాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య, మానసిక అలసట. ఈ హసిల్ కల్చర్,
ఈ సోషల్ మీడియా పోలికలు ఇవన్నీ మనల్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ ఆన్లైన్లో వేరే వాళ్ళ పర్ఫెక్ట్ లైఫ్లు చూసి మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. నేను దీనికి సరిపోను అనే ఫీలింగ్, దాన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. అది మనల్ని లోపల తినేస్తోంది. మన విలువంతా ఎవరో పెట్టే లైక్స్, కామెంట్స్ మీదే ఆధారపడి ఉందనే ఒక పెద్ద భ్రమలో బతికేస్తున్నాం. ఈ భ్రమను పటాపంచలి చేసే ఒకే ఒక్క మాట వివేకానంద చెప్పారు: మీ విధికి మీరే కర్తలు. అంతే. మన విలువ అనేది మన లోపల ఉంటుంది. అది బయటనుంచి వచ్చే లైక్స్, జాబ్ టైటిల్స్ మీద ఆధారపడి ఉండదు. ఎప్పటికీ ఉండదు. ఆ శక్తి మనలోనే ఉంది. దీన్నే ఆయన ఆత్మన్ లేదా ఆత్మశక్తి అన్నారు. అంటే మనలో పుట్టుకతోనే ఉన్న అంతులేని దైవికమైన బలం. ఇది కేవలం ధైర్యం కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మన అస్తిత్వానికి మూలం. బయట ప్రపంచం మనల్ని ఎంత కిందకు లాగానని చూసినా మన లోకల ఉన్న ఈ శక్తి ఒక మానసిక కవచంలా పనిచేస్తుంది. మనల్ని పర్వతంలా నిలబెడుతుంది. సరే, మనమిప్పుడు చాలా ముఖ్యమైన, శక్తివంతమైన భాగానికి వచ్చేశాం. ఈ సాధనాలన్నింటినీ కొలిపి మనల్ని మనం శక్తివంతం చేసుకోవడానికి ఒక పిలుపుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనలోని సింహాన్ని మేల్కొల్పే సమయం వచ్చిందే. వివేకానందుడి సందేశమేంటంటే, కేవలం నెట్టుకు రావడం కాదు, మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పడం. ఈ డిజిటల్ ప్రపంచంలో కేవలం బతకడం కాదు లక్ష్యం. మనలో ఉన్న అపారమైన శక్తిని, సామర్థ్యాన్ని తెలుసుకుని ఒక విజేతలా బతకాలి. ఆ శక్తిని బయటకు తీసే ప్రయాణమే ఇది. ఆయన ఎప్పుడూ చెప్పేవాళ్లు, మనం గొర్రెల మందలా ఒకరిని అనుసరించడానికి పుట్టలేదు. సింహంలా మన దారిని మనమే ఏర్పాటు చేసుకోవడానికి పుట్టాం. ఆ సింహం దేనికి ప్రతీక? మనలో అంతర్గతంగా ఉన్న అనంతమైన బలానికి, ధైర్యానికి. మనం నిర్భయంగా, శక్తివంతంగా, స్వతంత్రంగా ఉండాలి. అందుకే ఆయన ఇచ్చిన ఆ ప్రసిద్ధమైన పిలుపు, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది ఒక మంత్రం. మనలో నిద్రపోతున్న ఆ సింహాన్ని తట్టిలేపే మంత్రం. ఈ మాటల్ని మనసులో బలంగా నాటుకుపోనివ్వండి. ఈ చిత్రంలో ఉన్నట్టే ఆ అంతర్గత బలం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది నిశ్శబ్దంగా, అపారంగా మనలోనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించడమే ఆలస్యం. సో, ఈ విశ్లేషణని మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనలో అంత బలముంది, దాన్ని మేల్కొలుపుతామా? ఈ డిజిటల్ సర్వైవల్ కిట్ మన చేతికి అందింది. మరి మనలో ఉన్న సింహాన్ని మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా?